హాయ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో విడుదల కాబోతుంది. ఇందుకు కానీ అఫీషియల్గా మన ముఖ్యమంత్రి గారే విడుదల చేయబోతున్నారు. మొత్తం 16,384 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. నిరుద్యోగులకు ఇదొక శుభవార్త అని చెప్పచ్చు. అందరూ బాగా కష్టపడి చదవండి. అదేవిధంగా 10th క్లాసు మరియు ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు విడుదలై ఉన్నాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబోతున్నారు. ఇది డిగ్రీ అర్హతతో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైందండి. ఇది కూడా మీరు ఒకసారి ఆన్లైన్కి వెళ్ళి చెక్ చేసుకుంటే మొత్తం విషయం చెప్పేస్తారు. గ్రామీణ సేవక్ పోస్టుల ఫలితాలు విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లో 21,413 గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు విడుదలైంది. ఎవరైతే అప్లై చేసుకుంటారో ఒకసారి రిజల్ట్ని చూసుకోండి. అదేవిధంగా సిఎస్ఐఆర్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మొత్తం 209 ఖాళీలకు గాను నోటిఫికేషన్ విడుదలైందండి. ఇది ఇంటర్మీడియట్ 10th అర్హతతో ఈ యొక్క పోస్టులను ఫిలప్ చేస్తారు. పూర్తి వివరాలకు ఆన్లైన్లో వెళ్ళి చూడండి. అదేవిధంగా సిఎంఓలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు పోస్టులకు ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. ఎవరైతే ఫోటోగ్రాఫర్లు వీడియోలు అద్భుతంగా చిత్రీకరిస్తారో వాళ్ళపై వెళ్ళి అప్లై చేసుకోండి. నార్త్ ఆర్డినెన్స్ ఇందిరాగాంధీ రీజనల్ అసిస్టెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్స్లో మొత్తం 130 ఉద్యోగాలకు పోస్టులు విడుదలైందండి. నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. విద్యార్థుల శిక్షణతో పాటు నెలకి 5,000 రూపాయల స్టైఫండ్స్ కూడా ఇవ్వబోతున్నారు. ఇది పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ 2025. ఇది స్కాలర్షిప్స్ చదువుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఒకసారి వెళ్ళి అప్లై చేసుకోండి. అదేవిధంగా 100% రాయితీతో రూపాయలు 50,000 రాజీవ్ యువ వికాస్ పథకము విడుదలైంది. 50,000 రూపాయల వరకు రుణాలు ఇస్తారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము ఐసిఐసిఐ బ్యాంకులో పరీక్ష లేకుండానే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. దీనికి డిగ్రీ అర్హత, శాలరీ అప్లై చేసుకోవచ్చు 30,000 వరకు. అదేవిధంగా టిఎస్ పాలిసెట్ 2025 నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్లో చేసుకోవాలండి. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఒకసారి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందండి. ఇది ఎవరైతే 6th నుంచి జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు ఆన్లైన్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బుక్ మై షో రిక్రూట్మెంట్ కూడా నోటిఫికేషన్ విడుదలైందండి. ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హత, ట్రైనింగ్ ఇచ్చి జాబ్ కూడా ఇస్తారు. 30,000 వరకు శాలరీ ఉంటుంది. ఒకసారి వెళ్ళి అప్లై చేసుకోండి. ఎస్బీఐ లైఫ్ రిక్రూట్మెంట్ పోస్ట్లో విడుదలైందండి. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 10th ఇంటర్ అర్హత, శాలరీ 25,000 వరకు ఉంటుంది. ఇది నియర్ బై ఎస్బీఐ వెళ్ళి అడిగితే కూడా వాళ్ళు చెప్తారు. అదేవిధంగా ఆధార్ సర్వీస్ సెంటర్లలో 56,100 రూపాయల నుంచి 1,77,500 జీతంతో ఉద్యోగాలు విడుదలైందండి. ఇది ఆన్లైన్కి వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు పూర్తి వివరాలు, క్వాలిఫికేషన్స్, డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు వీళ్ళు. అదేవిధంగా ఇండియా మార్ట్లో 30 రోజుల ట్రైనింగ్ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇది టెలి అసోసియేట్ ఉద్యోగాలండి. అదేవిధంగా ఇంటర్ పాస్ అయిన వారికి టెక్ మహేంద్రాలో డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసే వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు కూడా భర్తీ నోటిఫికేషన్ విడుదలైందండి. శాలరీ ల్యాక్స్లో ఉండేటట్టు తెలుస్తున్నది. ఒకసారి వెళ్ళి అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈనాడు జర్నలిజం స్కూల్ నోటిఫికేషన్ కూడా విడుదలైందండి. ఈనాడు జర్నలిజం స్కూళ్ళల్లో మొదటి 6 నెలలకు 14,000, తర్వాత 6 నెలలకు 15,000 చొప్పున నెలవారీ భృతి కూడా ఇచ్చి జర్నలిజం కోర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఒక నియర్ బై ఈనాడు ఆఫీస్కి వెళ్తే కూడా వాళ్ళు పూర్తి వివరాలు చెప్తారు. అదేవిధంగా విశాఖ పెట్రోలియం యూనివర్సిటీలో 17 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందండి. అదేవిధంగా ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులు కూడా విడుదలైంది.
మళ్ళీ ఈనాడు జర్నలిజం స్కూల్ గురించే ఇక్కడ చూపబడుతూ ఉంది. నియర్ బై ఈనాడు ఆఫీస్కి కానీ, అదేవిధంగా మీ దగ్గరలోని ఈనాడు విలేకరులపై డీటెయిల్స్ అడిగితే కూడా వాళ్ళు తప్పకుండా చెప్తారు. అప్లై చేసుకోండి. ఫ్యూచర్లో ఈనాడు జర్నలిజానికి మంచి అవకాశాలు ఉంది. ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ధన్యవాదాలు.